హాయ్ అండి, వెల్కమ్ టు జబర్దస్త్ బాబీ యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను, అందుకని మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. అయితే కంటెంట్ స్టార్ట్ చేసే ముందు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక పాయింట్ అయితే మీకు చెప్పి కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే సోనియా నిఖిల్. అసలు మనం గత సీజన్లో చూసుకుంటే ప్రతి సీజన్లో ఒక లవ్ ట్రాక్ ఉండేది, కానీ ఈ సీజన్ అసలు లవ్ ట్రాక్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్టింగ్ ఏమనుకున్నామంటే అందరినీ పేరుగా పంపించాం కదా, ఈ ఎపిసోడ్లో కూడా ఏమన్నా అలాగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఎక్కడ అసలు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లవ్ ట్రాక్ అనేది లేదు. ఈ పేర్లని ఓన్లీ ఎంట్రీ వరకే పంపించారు. తర్వాత యాజ్ యూజువల్గా అందరూ సెపరేట్గా ఆడుతున్నారు. కాకపోతే ఈ సీజన్లో లవ్ ట్రాక్ ఎవరా అనుకున్నాం, అలాంటిది సోనియా నిఖిల్ రూపంలో లవ్ ట్రాక్ వచ్చేసిందేమో అని పంపించిందండి. ఓకేనా? కాదు ఇక్కడ జరిగిందా లేదా, లవ్ ట్రాక్ లేదా అనేది మనం ముందు తెలుసుకుందాం. అయితే ఈరోజు కంటెంట్ ఏంటంటే స్టార్టింగ్లో సప్పగా నామినేషనే కదా, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు అనుకోవటమే తప్ప ఏం ఉండదు. కాకపోతే ఈరోజు డిస్కషన్ అంతా ఓ డస్ట్బిన్ గురించి వచ్చిందని మొత్తం నామినేషన్స్ అంతా. ఈ ప్రేరణ అనే అమ్మాయి ఏమైతే ఉందో ఆవిడ ఎట్టిందండి ఆ సీత ఏదో మాటగా డస్ట్బిన్ గురించి ఏదో మాట్లాడి చెత్త గురించి మాట్లాడి దాన్నే పట్టుకుని నామినేషన్లో నామినేట్ చేస్తూ ఉంది. అదే పెద్ద డిస్కషన్ అయిపోయింది. మాట్లాడితే చెత్త గురించేనా, ఆ డస్ట్బిన్ గురించేనా, ప్రేరణ ఎవరినైనా నామినేట్ చేసిందంటే వాళ్ళ ముందు నువ్వు నన్ను డస్ట్బిన్ గురించే కదా చేసాను, నేను అది కాదు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది. అది కాదు. అయితే ఇది ఇలా జరిగిపోతుంటే నాకు ఇక్కడ నిఖిల్ విషయానికి వస్తే, నిఖిల్ గత వారం చూసుకుంటే మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్లా అనిపించాడు. ఒక 3 రోజులు ఆ టీం లీడింగ్ చేసుకుని విధానం కానీ అంతా చూసుకుంటే మంచి ఉండి కొలుతూ డౌన్ అవుతూ వచ్చేస్తున్నాడు. అసలు ఈరోజు ఎపిసోడ్లో అసలు ఏంటో అసలు ఎవరికి ఏమీ అర్థం అవ్వట్లేదు. స్ట్రాంగెస్ట్ పర్సన్ అనిపించుకుని నిఖిల్ ఈరోజు మొత్తం డౌన్ అయిపోతున్నాడు. నాకు తెలిసి ఈ వారం ఎలిమినేషన్ నిఖిల్ కూడా ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి అయితే నేను వచ్చాను. తన ఆట తీరు అలా ఉంది. మొత్తం 2 విధాలుగా మొత్తం తలకిందులుగా కనిపిస్తుంది నాకు అసలు నిఖిల్ పెర్ఫార్మెన్స్. ఈ విధంగా చూసుకుంటే నాగమన్ కంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటారా, ఫస్ట్ వారం అంతా ఎమోషన్ నుంచి పాజిటివిటీ తెచ్చుకుందామని ప్లాన్ చేసుకున్నాడు. ఏంటో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం లాస్ట్ వీక్ నుంచి ఈ వారానికి కొంచెం అందరితో మాట్లాడటం ఇదంతా చేస్తున్నాడు. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని మాత్రం నేను అన్నాను. ఉన్నంతలో బెటర్ అంటే గత వారం కంటే ఈ వారం కొంచెం బెటర్. కానీ అందరితో మాట్లాడడం కానీ కలుసుకుంటాం కానీ మీ డిస్కషన్ చేయడం కానీ అదంతా మంచిగా చేస్తున్నాడు. ఎమోషన్ కానీ ఆ టాపిక్ పాత టాపిక్ అయితే తీసుకురావట్లేదు. ఇదైతే కొంచెం బెస్ట్ అనిపిస్తున్నాడు నా విషయంలో. సోనియా చాలా తెలివిగా ఆడుతుందండి. స్ట్రాటజీలు బాగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటారా, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంతా సోనియా మామూలుగా ఆడలేదు. ఎప్పుడైనా ఎవరికైనా ఒక ట్విస్ట్ ఇవ్వచ్చు కానీ నాకు తెలిసి బిగ్ బాస్లో డేంజరస్ పర్సన్ ఎవరైనా అనిపిస్తే నాకు సోనియా అనిపిస్తుంది. కానీ చూస్తూ ఉండండి, ఏదో రోజు పెద్ద పెంట పెట్టేస్తుంది ఎవరో సోనియా. చూస్తూ ఉండండి. బట్ ఏంటంటే ఇక్కడ బేబక్కలు లేని లోటు అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి. ఏంటంటారా, ఈ వంట విషయంలో పాపం వీళ్ళు వండుకోలేక ఆవిడ ఎంతో కొంత పని చేసి ఎంతో వంట విషయంలో చేస్తుంది. మినిమం ఒక 60-70% చేసి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకుంటున్నారు, నేను వంట విషయంలో ఇచ్చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పేసాను. కాకపోతే బేబక్కుంటే పాపం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకపోవచ్చు. పాపం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ చేసుకుని పాపం వీళ్ళు నిన్నటి ఎపిసోడ్లో అంతా చేసుకున్నారు. అయితే ఈరోజు కూడా బేబక్ లేని లోటు. కానీ ఆవిడేంటండి, ఆవిడైతే హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆవిడ అసలు ఒక చిన్న చెప్పింది ఏంటి, ఇంకో వారం ఉంటే నేను ఏంటో ప్రూవ్ చేసుకున్నాను, ఆ ఛాన్స్ లేకపోయినా సరే ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆవిడ యూట్యూబ్లో ఆవిడ వీడియోలు చేసుకుంటూ మిలియన్ వ్యూస్ తెప్పించుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుందండి. ఇటు పోయి మీరేం బాధపడక్కర్లేదు, మీ ఆడ మీరు ఆడేయండి. బేబక్ వెళ్ళిపోయిందని చెప్పి మీరు ఏం బాధపడి, ఆవిడకి లేదా బాధ, హ్యాపీగా ఉంది. ఓకేనా? అయితే నెక్స్ట్ నామినేషన్స్ ఎవరెవరు అయ్యారంటే, బిగ్ బాస్ నామినేట్ అయిన పేర్లను అనౌన్స్ చేశారు. అవేంటంటే మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక. వీళ్ళని నామినేషన్స్లో పేర్లు అనౌన్స్ చేసిన బిగ్ బాస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే
యస్మికి ఒక చక్కటి అవకాశం ఇచ్చారండి బిగ్ బాస్. ఏంటంటే అది ఒక క్లాన్ కెప్టెన్ కాబట్టి ఆవిడ ఒక పవర్ ఇచ్చాడు. ఏంటంటే ఈ నామినేషన్స్ అయిన వాళ్ళలో ఒకరిని సేవ్ చేసి సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని ఒకళ్ళని మాత్రం నామినేట్ చేయమన్నారు. ఎంత అదృష్టవంతులు అండి, ఎంత దురదృష్టవంతులు. కానీ యస్మి గారు మీకు నిజంగా ఒక దేవుడు వరం ఇస్తే ఇలాంటి పనులు చేసేదండి మీరు. చాలా దారుణం. ఇక్కడ నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన వ్యక్తి ఎవరంటే ప్రేరణ. అమ్మ అట్లా డిస్కషన్ అంతా డస్ట్బిన్ గురించి డిస్కషన్ తెచ్చిందే ప్రేరణ. అలాంటిది ఆ డిస్కషన్ నచ్చకే ఈవిడికి నామినేట్ చేశారు. నామినేషన్ అంటే ఏంటి, హౌస్లో ఉండే అర్హత లేదు నీకు, ఇలాంటి డిస్కషన్ చేస్తున్నావు, ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తున్నావు అని చెప్పి నీకు ఈ అర్హత లేదని చెప్తే అలాంటిది బయటకే పంపించేద్దామని అనుకుంటే అలాంటి పర్సన్నే యష్మి సేఫ్ జోన్లో తీసుకెళ్ళిందండి. ఎంత దారుణం. అసలు మీకు వచ్చిన ఒక అదృష్టం అండి ప్రేరణ. మీరు హౌస్లోకి వచ్చే ముందు నక్క తోక తొక్కారో కుక్క తోక తొక్కారో ఏంటో తెలియదు, కానీ మీరైతే సేఫ్ జోన్లో ఉన్నారు. అయితే నిజంగా పాపం ఈ పర్సన్ చూస్తుంటే, అంటే లాస్ట్ వీక్ నామినేషన్లో ఉండి సేఫ్ జోన్లోకి వచ్చేసింది ఓటింగ్ ద్వారాగా. సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉంది ఆవిడ విష్ణుప్రియ. కానీ ఇక్కడ కూడా ఏంటి పాపం నామినేషన్ లేదు, సేఫ్ జోన్లోనే ఉంది ఇప్పుడు. కాకపోతే ఎంత దారుణం చూడండి, యస్మికి ఇచ్చిన ఒక వరం వల్ల విష్ణుప్రియని తీసుకొచ్చి నామినేషన్లో పాడేసింది. ఎంత దారుణం అండి పాపం. అసలు టూ మచ్ ఇది. అసలు విష్ణుప్రియ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు అసలు ఎవరు. పాపం తను అనుకుంటుంది, హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటుంది. ఏమని, నేను సేఫ్ జోన్లో నమ్మయ్య ఈ వారం హ్యాపీ అనుకుంటుంది. ఆవిడే కాదు, ఆవిడ ఫ్యాన్స్ కానీ ఆవిడ ఫాలోవర్స్ కానీ ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమె ఈ వారం ఎలిమినేషన్లో లేదు, నామినేషన్స్లో లేదు, విష్ణుప్రియ అమ్మయ్య అనుకుని ఉంటారు. నేను కూడా అదే అనుకున్నాను. సడన్గా విష్ణుప్రియ అనేసి అయ్యి బాబు ఇంత దురదృష్టవంతురాలు ఎలా అయిపోయింది ఏంటబ్బా పాపం అనుకున్నా. చాలా దారుణం అండి పాపం. తన సజెషన్లో తను చెప్పింది, కానీ జరగాల్సినంత జరిగిపోయింది కదా. ఇప్పుడు ఎవరు ఏం చేసేది లేదు. నామినేషన్స్ అంటే నామినేషన్సే, రూల్ అంటే రూలే. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటంటే ఈ సీజన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పారు, ప్రైజ్ మనీ ఉండదని చెప్పారు. అలాగే ఆ టాస్క్లో వచ్చిన ట్విస్ట్లు ఏంటంటే రేషన్ కూడా ఉండదన్నారు. కాకపోతే రేషన్ ఉండదన్నారు, కాకపోతే రేషన్ సరుకులు పెట్టారు. రేషన్ పెట్టారు, కిరాణా సరుకులు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ పెట్టారు. మరి ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఏం ట్విస్టో తెలుసు అది. సడన్గా ఒక్కసారి ఉన్నట్టుండి వీళ్ళందరినీ ఏమన్నారంటే మీ దగ్గర ఉన్న ఫుడ్డు రేషన్ అంతా పట్టుకు స్టోర్ రూమ్లో పెట్టేయమన్నారు. ఒక్కొక్కరికి వణికిపోయిందండి, షాక్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళు గడగడలు ఆడేయారు ఇప్పుడు ఫుడ్ లేదని చెప్పేసి, అయ్యయ్యో అని దోలు తీరిపోయింది ఒక్కొక్కరికి. ఫుడ్ ఎప్పుడు దాచుకోకూడదంటండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాచుకుని తిన్నారు. ఎప్పుడప్పుడు తినేయట్లేదు వీళ్ళు, దాచుకుని రేవు తిందాం, ఇలాగ వండుకుని తిందాం అన్నప్పటికీ అసలు ఈ ట్విస్టులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మొత్తం బయటికి అక్కడ ఇట్టేయమన్నారు. అయ్యో దేవుడా రామ కృష్ణ కృష్ణ అంటే బిక్కుమంటూ కూర్చుంటే మళ్ళీ పాపం బిగ్ బాస్ ఏం చేశారంటే మీకు కొంత టైం ఇస్తున్నా, ఆ టైంలో మొత్తం తినేయండి, ఏది ఉంచకూడదు అన్నడికి ఆకలికి అలవాటెత్తున్న గెద్దల్లాగా పరిగెత్తుకెళ్ళి ఒకరి తర్వాత కూరేసుకున్నారు. టూ మచ్ అండి పాపం. అంత దారుణంగా అలమటించే గెద్దల్లా తిరిగేయటం అనేది పాపం చాలా ఫన్నీగా ఉందిలే, కొంచెం నవ్వుకుంటున్నాం. సరే ఏదైనా ఎపిసోడు ఇలా కొంచెం పసపసగా సప్పగా పైన ఏదో చికెన్ మీద పైన నిమ్మకాయ పిండినట్టుగా ఏదో అలాగ వెళ్ళింది. రేపటి ఎపిసోడ్లో ఇంకేమన్నా బెటర్గా ఉంటుందేమో అని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.